అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మత్ ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్టి ముచ్చలు తయారుగా ఉన్నాయి. చలో చూసేద్దాం పని. కర్ణాటకలో షురువు అయిన ఈ ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళ జుట్లు పట్టుకునే కొట్లాట మెల్లగా అది తెలంగాణకు చేరి కొన్ని రోజులు ఆడిచ్చి తీరా ఆంధ్రాకు చేరి హడలెత్తిస్తుంది. ఏంది పిల్ల వాతావరణ తుఫాన్ బ్రేకింగ్ న్యూస్ లెక్క చెప్పబడుతీవంటారా? ఏం చేస్తాం మరి, ఒక తానోడిస్తే ఇంకో తాన షాలవుతున్నాయి ఈ ఫ్రీ బస్ కొట్లాటలు. మీకు కూడా షానొద్దులు కావచ్చు కొట్లాట చూడక. చూసి జరసేపు నవ్వుకోండి. చలో చలో, గుత్తి నుంచి గుంతకల్ పోయే బస్సు వచ్చింది, అందరు ఎక్కాలే. నడువురమ్మ నడువురి, బస్సు ఎక్కువసేపు అవరు. నడవాలమ్మా, లోపల నడవాలే అని కండక్టర్ ఒర్రుతూనే ఉన్నాడు. అంతెల్మేలో ఒల్లి ఉట్టే. ఎంత ధైర్యమే నీకు సంప్తి, నేను ఫస్ట్ సీట్లో కూర్చున్నా. పిచ్చిదాన్నా నేనేమన్నా? ఎవతివే నువ్వు? నేను కిందికెళ్ళి ఖర్చు వేసిన దాన్ని, మెంటల్ దాన్నా? చల్ నడువిడికెళ్ళంటే నడువు అనుకుంటా చాలా అయింది కొట్లాట. పాపం షిగలు పట్టుకొని కయ్యం పెట్టుకుర్రు. ఉన్న ఆయన ఇంటికెళ్ళి కూడా ఊసిపోగల అని కండక్టర్ ఆపుదామని పోతే నడువేడికెళ్ళి అని ఆయనను కూడా నువ్వు అవతల వారేసిరా ఆడోళ్ళు. ఈ సీట్లలో లిసాలగుండా పాలోళ్ళ నడుమ జాగ భూముల పంచాయతీల కంటే ఎక్కువ మోపవుతున్నాయి. అరే జరసేపు ఓపిక పట్టి పోతందుకు ఏమవుతుందో ఏం పాడో. ఈ సర్కార్లు కూడా గంతకే ఉన్నాయి. ఫ్రీ అని పెట్టుడు, సాలినట్టు బస్సులు నడుపుడు. ఈ ఉచిత బస్సు పథకం పాడైపోను, దేనికి అక్కర్లేదు, కయ్యాలకు తప్ప అందిడుతురు జనాలు. ఈ పథకం ఉన్న ప్రతి రాష్ట్రంలో ఈ ముచ్చటనైతే మన పక్క రాష్ట్రం ఆంధ్రాల అనంతపురం జిల్లా గుత్తి ఆర్టీసీ బస్ స్టాండ్లో అయింది. తెలంగాణలో, కర్ణాటకలో లొల్లి చూసి కూడా ఈ పథకం పెట్టిన కూటమి సర్కార్కు మొక్కాలి అని కామెంట్లు పెడుతురు జనాలు. ఇది చూసి ములుగు జిల్లాల సీతక్క గిరిజన బిడ్డలను ఎంత మంచిగా చూసుకుంటుంది అనేది అందరికీ తెలిసిన ముచ్చటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి గూడానికి వాళ్ళ సొంత బిడ్డ తిరిగేది. కరోనా కాలంలో కాలుకు బల్పం కట్టుకొని ఈ గుట్టలెక్కింది. చెట్టు చేమలు ఎడవాపుకుంటా వాగులు వంకలు దాటింది. కోయ గోండు బిడ్డలను కంటికి రెప్ప తీరుగా చూసుకున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అంత మంచిగా చూసుకుంటే మంత్రిగా అయినాక ఇంకెంత మంచిగా చూసుకోవాలి, అంతకు మించి చూసుకుంటున్నది. హిందీ నమ్ముతలేరా? అయితే ఈ వీడియో చూడండి. చూసిండ్రా ఎంత మంచిగా చూసుకుంటున్నదో గూడెం బిడ్డలను మంత్రి సీతక్క. అడవిలో పుట్టినాం, అడవిలో పెరిగిన, ఈ అడవే మాకు ఆదరు అని ఈ భూమి సాగు చేసుకుంటా అంటే ఫారెస్ట్ ఆఫీసర్లను దోలి వాళ్ళ భూములను గుంజుకునే పని చేయిస్తున్నది. మస్తు మంచి పని చేయిస్తున్నది కదా. గిదే కదా గిరిజన బిడ్డల కాలుకు ముళ్ళు గుచ్చుకున్న పంటితో తీసుడంటే. కాళ్ళ కింద భూమిని కాపాడుకునే ధైర్యం లేనోళ్ళ అడవి బిడ్డలంటే పోలీసులను చూసి దడుచుకుని ఉరికేటోళ్ళ. అది ఒకప్పుడు కావచ్చు కానీ ఇప్పుడు కోయ గోండు బిడ్డలు తెగబడి కొట్లాడుతున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో 25 ఏండ్ల నుంచి పోడు భూములు సాగు చేసుకుంటా అంటే ఏం కాలేదు కానీ సీతక్క మంత్రి అయినాక ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు జేసీబీలతో వచ్చిండ్రు. మీకు ఇక్కడ పంటలు సాగు చేసుకునే హక్కు లేదు అన్నట్టు భూమికి దూరం చేయాలని చూసిండ్రు. కానీ మన్నెం వీరుడు అల్లూరి వారసులు కొమరం భీముని పోరాటం తెలిసిన వాళ్ళు ఎందుకు ఊకుంటారు? సర్కారు జేసీబీల మీదకి ఎక్కి సవారీ చేసినంత పని చేసిండ్రు. వీళ్ళిట్లా తిరగబడే వరకు పోలీసులు ఏదో అనుకుంటే ఇంకేదో అయింది అన్నట్టు నోర్లు తెరిచి చూసిండ్రు. తర్వాత ఏం జరిగింది ఎట్లా అనేది పక్కన పెడితే మంత్రి సీతక్క హయాంలో మాత్రం గిరిజన బిడ్డలకు మంచి న్యాయం చేస్తున్నది. అక్క సీతక్క ఎంత మంచిదాని అక్క అని దాల్చుకుంటున్నారట. ఇట్లా చేయించినందుకు కోయ గోండు బిడ్డలు. మోడీ సార్ హవా మామూలుగా లేదు పోన్రి. అరే ఏం స్పీడ్ అది, ఏం రువ్వడది. ప్రపంచ దేశాల ప్రధానులు, అధ్యక్షులు ముక్కు మీద వేలేసుకునేటట్టు దూసుకొని పోతున్నాడు మన మోడీ సారు. ఇంతకు దేంట్లో స్పీడ్గా పోతున్నాడు మోడీ సార్ అంటే గివి ఆడుతుంటుంది. చాలా మంది అంటున్న విశ్వగురువు చెప్పనించుక ఛాతి కలిగిన మోడీ సార్ పేరు మీద నడిచే యూట్యూబ్ ఛానల్ రికార్డు కొట్టింది. మళ్ళీ అది అసొంటి రికార్డు కాదు, ఇంకే దేశ పెబ్బ ముప్పు తిప్పలు పడి 3 షర్ల నీళ్లు తాగిన సాధ్యంగాని రికార్డును కొట్టిండు. 3 కోట్ల మంది మోడీ సారు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే చిన్న ముచ్చట్న. ఇంతమంది సబ్స్క్రైబర్లు కలిగిన దేశ పెద్ద ఇంతవరకు దునియాలో ఎవ్వలేరట.
ఇంకెన్నేళ్ళైనా మోడీ సార్ దరిదాపులకు కూడా వచ్చే ఛాన్స్ లేదట కడమోళ్లకు. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఉత్త 3 కోట్ల మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారా అని తీసి పారేయకుండ్రి. ఎందుకంటే ఆయనతో కూడా కాలేదు కడమ దేశాల లీడర్లు. మరి గంతమంది ఫాలో అవుతున్న ఆ ఛానల్లో ఏం చెప్తున్నాడు అనేది సార్కే ఎరుకుండాలి. అయితే మోడీ సార్ చిన్నప్పుడు ఆ ఛాయలు అమ్మిన రైల్వే స్టేషన్ వీడియోలు, మోడీ సార్ ఎక్కడ తిరిగింది అనేది ఆ యూట్యూబ్లో చెప్తే మంచిగుండు. అట్లనే మోడీ సార్ డిగ్రీలు చేసిన కాలేజు, ఆ కాలేజీలో చదివిన మోడీ సార్ క్లాస్మేట్ల ఇంటర్వ్యూల వీడియోలు పెడితే ఇంకో 3 కోట్ల సబ్స్క్రైబర్లు పెరుగు కావచ్చు. కానీ ఎంతైనా మోడీ సార్ అంటే మోడీ సారేనుల్లా అని అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన తెలంగాణ పబ్లిక్. ఇరాన్ దేశం మీద ఇజ్రాయెల్ దేశమోడు బాంబులేసి పసిపిల్లల పానాలు తీసిండు. 1000 మంది దిక్కులేని వాళ్ళు అయినరు. ఇటు ఇరాన్ కూడా చుట్టుపక్కల దేశాలలో ఉన్న అమెరికా ఎంబసీల మీద బాంబులేసి బగ్గున మంటలు రేపుతున్నది. 1000 కొద్ది జనాలు దిక్కు మొక్కులేని వాళ్ళు అవుతున్నారు. అయితే తెలంగాణలో మాత్రం గసంటి బాంబుల మూతలు ఏం లేకుండానే యుద్ధం జరిగినంత నష్టం జరిగింది. అట్లెట్లా అంటారా? ఈ వీడియో చూడండి. అయ్యయ్యో గుండెలు విండినట్టు అవుతున్నది కదా. దిక్కు మొక్కు లేని దీన బతుకులని చేసిండ్రు కదా. కట్టుకున్న ఇల్లును గూలగొట్టి కంటి మీద కునుకు లేకుండా చేసిండ్రు కదా సారు. మంచాలు, కంచాలు, గడంచెలు, చిన్న పిల్లల తొట్టెలు, నీళ్లు నింపుకునే తొట్టిళ్ళు చెట్ల కింద పెట్టుకొని రోజులెల్లా తీస్తున్నాం సారు. నీళ్ళల్లా శాపను తీసి గడ్డకేసి గిలగిల కొట్టుకుంటా అంటే సంబరపడ్డట్టు చేసిండ్రు కదా సారు మా బతుకులను. ఆటో ట్రాలీలల్లా చెట్ల కింది బతుకులాయే కదా సారు మాయి. ఎంత మంచిగా చేసిండ్రు సారు మా బతుకులను. ఏం సాధించిండ్రు సారు మమ్మల్ని నేర్పించి. ఏం ఎలుగబెట్టిండ్రు సారు. ఇప్పుడు మీకు సంతోషం సంబరం కలుగుతున్నదా సారు? మా ఏడుపులు మీకు సాడిస్ట్ ప్లెజర్ అవుతున్నదా సారు? ఇప్పుడు మీ కళ్ళు సలవడ్డాయా సారు? చెట్టు కింద చెత్త చెదారాలు ఉండే కాడ మేం బతుకుతుంటే ఆనందం కలుగుతున్నదా సారు? ఏటు నుంచి ఏ పామొచ్చి చిన్న పిల్లలను కరుస్తుందో, ఏ ప్రమాదం మమ్మలను మింగేతానికి రెడీగా ఉన్నదో తెలియక బిక్కు బిక్కుమని బతుకుతుంటే మీ రాజకీయాలు పైలంగున్నాయా సారు? పెద్ద పెద్దోళ్ళ భూములు కబ్జాలు చేస్తే ఏం కాదు కానీ మా పేదోళ్ళం సర్కార్ భూములను చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటే పూలగొట్టిండ్రు కదా సారు. మేము కోట్లు అడిగినామా, కొలువులు అడిగినామా, పదవులు అడిగినామా, పైసలు అడిగినామా? ఎందుకు మమ్మల్ని ఇట్లా గాలికి వదిలేసిండ్రు సారు? ఆనాడు ఆది మనిషికి తల దాచుకునేతానికి రాతి గుహాలు ఉండేదట. ఈ ఆధునిక యుగంలో మాకు ఆయంత కూడా లేకుండా చేస్తారు కదా సారు. మస్తు పుణ్యాత్ములు సారు మీరు. గింత మంచోళ్ళని ఎన్నికల ముందు ఎరకగాలేస్తారు మాకు. మా బతుకులను చెట్లకు పుట్టలకు అంకితం చేసినందుకు కడుపు నిండా తింటున్నారు కావచ్చు, కంటి నిండా నిద్రపోతున్నారు కావచ్చు. గొప్పోళ్ళు సార్ మీరు, గొప్పోళ్ళు. మా బతుకులనికి తిరగ చేసిన మీరు గొప్పోళ్ళు సారు, గొప్పోళ్ళు. చూసిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.